సరే ప్రకాష్ ఎక్కడున్నాడు? ప్రకాష్ బాగా అయిపోయాడా? ఉన్నావా ప్రకాష్? అమ్మా నేను అంత టైం తీసుకోను, సరదా కొంచెం మాట్లాడతాను. ప్రకాష్ రాజ్ మీకెవరు తెలియంది అంటే చాలా కొద్ది మందికి తెలిసింది. ఫ్రాంక్లీ టెల్లింగ్, నేను బీజేపీ సింపథైజర్. ప్రకాష్ రాజు ఒక కైండ్ ఆఫ్ కమ్యూనిస్ట్ భావాలు కలిగినాడు. అయితే నాకు ప్రకాష్ అంటే మనందరికీ తెలుసు, హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టర్ యాక్టర్. మన భారతదేశంలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టర్ యాక్టర్స్. అటన్నిటికంటే మించి ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్రకాష్ రాజు నిజంగా చెప్తాను, ప్రకాష్ రాజు నేను ఫ్రెండ్స్ కాదు. ఆ కారణంతో మాత్రం ప్రకాష్ రాజు ఎవరు తెలియకపోదు. ప్రకాష్ రాజు బాగా ఎవరు క్లోజ్ అంటే మా అన్నయ్య క్లోజ్. చిరంజీవి గారికి పక్కన పోయి కూర్చుంటాడు. ఆ విధంగా మా అన్నయ్యకి ఎవరు క్లోజ్ అయినా మాకు క్లోజే. అయితే ప్రకాష్ రాజు యాక్చువల్గా చెప్పాలంటే ప్రకాష్ రాజుకి నాకు కూడా చాలాసార్లు ఎన్నో విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినాయి. దట్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్. అది ఎవరు ఉంటే లేకపోతే అది. బట్ ఒక వ్యక్తి నేను సర్వీస్ చేస్తాను ముందుకు వచ్చినప్పుడు అందులో ప్రకాష్ రాజు లాంటి వాడు. ఫస్ట్ టైం ప్రకాష్ రాజు వచ్చినప్పుడు మా అన్న ఒక మాట చెప్పాడు, అరే ప్రకాష్ వస్తున్నాడు, ప్రకాష్ చేయటం గురించి అంటే నువ్వు గబుక్క. లాస్ట్ టైం నేను మన నరేష్ ప్యానల్కే సపోర్ట్ చేశా. ఎందుకంటే జీవిత్ గారు ఒకసారి చాలాసార్లు నాకు ఫోన్ చేస్తే నేను ఎందుకు తీలేకపోయాను. ఒకరోజు ఫోన్ చేశాను. సరే ఆవిడ ఫోన్ చేస్తే ఇట్లా మీరు సపోర్ట్ కానీ లేదమ్మా నేనే వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాను. నేను సపోర్ట్ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా నరేష్ ప్యానల్ గెలిచింది అని మాత్రం నేను అన్నాను. ఎందుకంటే నా సపోర్ట్ అయితే ఉంటుంది, అంతేగాని నేను ఎవరి వైపు నిలబడితే వాళ్ళు గెలుస్తారు అనేటువంటి అహంకారం కానీ అలాంటి అంత గొప్ప ఆలోచన నాకు లేదు. ఐ విల్ జస్ట్ సపోర్ట్ ఎనీవన్ హూమ్ ఐ లైక్. సో ఇక్కడ ప్రకాష్ రాజుని గురించి మాట్లాడితే అన్నయ్య అడిగాడు, నువ్వు ఎవరికన్నా గొప్పని మాట ఇచ్చావని. లేదన్నయ్య అన్న. సరే ప్రకాష్ అంటే 100% మంచి చాయిస్ అన్న. కానీ ఇమ్మీడియట్గా దాన్ని స్వాగతించాను. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు, ఒక తెలియగలవాడు ప్లస్ మంచివాడు, ఈ చాలా రేర్ కాంబినేషన్స్ ఇవి. అలాగే ఒక కైండ్ ఆఫ్ యాక్టివిస్టు. ప్రకాష్ రాజ్ చూడటానికి అలా సైలెంట్గా ఉంటాడు, కానీ కరెక్ట్గా వదిలితే చాలా చాలా గట్టిగా కళ్ళు తిరిగిపోయేలా మాట్లాడగలడు. ఎందుకంటే ప్రకాష్ రాజుని నేను ఒక డిబేట్లో చూశాను, ఎవరితోనో కాదు, నేను అభిమానించే బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి తోటి. ఈ విషయం చాలామందికి తెలీదు. ఆ డిబేట్ నేను ఫుల్గా చూశాను. ఇండియా టుడే వాళ్ళగా చేసింది ప్రకాష్. ఆ డిబేట్లో ఆయన చాలా సీనియర్ మోస్ట్. ఎవరు? మన సుబ్రహ్మణ్య స్వామి గారు. సీనియర్ మోస్ట్, లాయరు, లాజిక్ అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన, అండ్ హార్డ్ కోర్ బీజేపీ. అయితే ప్రకాష్ అడిగిన క్వశ్చన్స్ చాలా హానెస్ట్గా ఉన్నాయి, కొన్ని జెన్యున్గా ఉన్నాయి, కొన్ని అతని పాలసీని రిప్రజెంట్ చేసేది ఉన్నాయి. తను ఏదైతే ఐడియాలజీ ఉందో అవి రిప్రజెంట్ చేసి ఉన్నాయి. యూజువల్గా ఇద్దరికి మధ్యలో ఐడియాలజికల్ ఇది ఉంటుంది. బట్ ఆ డిబేట్లో ఆయనకున్న అపారమైన ఎక్స్పీరియన్స్ తోటి ప్రకాష్ రాజుని చాలాసార్లు డామినేట్ చేయాలని ట్రై చేశాడు, ఒక రకంగా చేసినట్టే. అయితే ఆ డిబేట్లో ప్రకాష్ రాజు విన్ అయ్యాడా లేకపోతే ఆయన విన్ అయ్యాడా సెకండరీ. ఫస్ట్ మీకు ఎవరికైనా మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఒక హైలీ ఇంటెలిజెంట్, హైలీ నాలెడ్జ్డ్ పర్సన్, ఎలాంటి వాళ్ళంతా లాజిక్తో కొట్టగలిగే దమ్మున్నవాడు, అతనితో డిబేట్ చేసినవాడు ప్రకాష్ రాజు. ఆ దమ్ము మాకు ఎవరికి లేదు నిజంగా చెప్పాలంటే. ఇదే యాక్చువల్గా చెప్పాలంటే ప్రకాష్కి ఈ ఎలక్షన్స్ అనేవి అతని ఆలోచనకి చాలా చాలా చిన్న విషయం ఇది. కానీ నాకు ఎక్కడ నచ్చాడంటే, నేను వచ్చి సర్వీస్ చేస్తానన్నప్పుడు నిజంగా ఆలోచించా, ఇంత తెలియగలవాడు, ఇంత మంచి ఐడియాలజీ ఉన్నవాడు. దో వీ హ్యావ్ డిఫరెన్సెస్, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు కూడా, బట్ మనిషి మంచివాడా కాదా అనేది ఇంపార్టెంట్ నాకు. ప్లస్ తను ఎన్నో సర్వీసులు చేసిన విషయం నేను విన్నాను. ఇతను వచ్చి చేస్తున్నప్పుడు నేను ఒకటి అడిగాను, ఎందుకంటే ప్రకాష్ రాజు ఇవాళ భారతదేశంలో ప్రతి వాడికి కావాలి. చిన్న సినిమా తీసేవాడికి కావాలి, పెద్ద సినిమాలు తీసేవాడు ప్రకాష్ రాజు కావాలి. ప్రకాష్ రాజు అనేవాళ్ళు ఒక సాల్ట్ లాంటాడు కూరలో, అది లేకపోతే చప్పగా ఉంటుంది. అది ప్రకాష్ రాజు రేంజ్.